హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలంటూ హైడ్రా కూల్చివేస్తోంది. సినీ నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్తో పాటు ప్రో కబడ్డీ లీగ్ ఓనర్ అనుపమ, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావులతో పాటు పలువురి భవనాలను సైతం కూల్చివేసింది. ఇందులో పలువురు ఎంఐఎం నేతల భవనాలు సైతం ఉన్నాయి. ఈ అంశంపై ఎంఐఎం అధినేత ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను సైతం కూల్చివేస్తారా అంటూ రేవంత్ రెడ్డి సర్కారును ప్రశ్నించారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు ఆ పరిధిలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను కూలుస్తారా అంటూ నిలదీశారు. నెక్లెస్ రోడ్లో సైతం ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అని, జీహెచ్ఎంసీ సైతం నీటి కుంటలో నిర్మించిందేనని, నాలాపై కట్టిన కార్యాలయాన్ని సైతం కూల్చివేస్తారా అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సీసీఎంబీ ఆఫీస్ హిమాయత్ సాగర్ వద్దనే ఉంది అని, అలాగే నగర పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఎల్టీఎఫ్ పరిధిలోనే ఉన్నాయన్నారు. గోల్కొండలో ఉన్న చెరువులో గోల్ఫ్ కోర్టు ఉంది అని, ఆ గోల్ఫ్ కోర్టులో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు సైతం గోల్ఫ్ ఆడుకుంటున్నారని, అక్కడికి వెళ్ళి చూడాలని, లేకపోతే ఫోటోలు కావాలంటే తానే ఇస్తాను అన్నారు. ఎల్టీఎఫ్ సమస్యపై నగర మేయర్ను కలిశాము అని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూస్తాను అన్నారు. వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడుతోందని, ముస్లింలు లేకుండా మోదీ ప్రభుత్వం చూస్తుంది అంటూ ఆయన మండిపడ్డారు. మసీద్లు, దర్గాల లాగానే వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కావన్న ఆయన ఎప్పటి నుంచో ఉన్న వక్ఫ్ ఆస్తులకు డీడ్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మక్కా మసీద్కు డీడ్ కావాలంటే ఎక్కడ తేవాలంటూ కేంద్రాన్ని నిలదీశారు.